హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి పిఎంజే జ్యువెలర్స్కి సంబంధించి ఒక షార్ట్ ఒకటి రిలీజ్ చేసిందనమాట. అదేంటంటే పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళు బెస్ట్ వెడ్డింగ్ కలెక్షన్స్ స్టార్ట్ చేశారట. అవి కొంపల్లి, హైటెక్ సిటీ, పంజాగుట్ట ఇట్లా స్టార్ట్ చేశారు. మీరు మంచి తక్కువ ధరలకి డిజైన్స్ డిఫరెంట్ వెరైటీస్ చూడొచ్చు. వెళ్ళండి, విజిట్ చేయండి అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది లాగా ఇచ్చిందనమాట. ఇదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ప్లస్ ఇప్పుడు మనకు అందిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి, మ్యూచువల్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ ఏంటంటే తనుజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్‌కి సైన్ చేశారట. అది త్వరలో పట్టాలెక్కనుంది. అంటే త్వరలో దానికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. ఇప్పుడు కుకింగ్ విత్ జాతిరత్నాలు చేస్తున్నాం కదా, అది వెంటనే స్టార్ట్ అవుతుందట. ఇది ఎంతమందికి గుడ్ న్యూస్ అనిపించిందో కామెంట్ చేయండి. ప్లస్ వాళ్ళు ఒక పోస్ట్ పెట్టిందనమాట తనుజ. అదేంటంటే, "మేము ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాం. మీ ఆహ్, ఫ్యాన్స్ అందరూ కలిసి మాకు సపోర్ట్ చేయాలని" చెప్పి తను పోస్ట్ చేసిందనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సపోర్ట్ చేయడం ఏంటి, అసలు వాళ్ళు చేసే ప్రాజెక్ట్ కోసం మనం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. అసలు ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి వాళ్ళు ఎప్పుడెప్పుడు ప్రాజెక్ట్ చేస్తారో, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది, ఎప్పుడు మనం వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూస్తామని చెప్పి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం కదా! సో, అది రానే వచ్చేసినాయి. ఆఫ్‌కోర్స్ 'కుకింగ్ విత్ జాతిరత్నాలు' ఇద్దరు వస్తున్నారు. కానీ పెయిర్‌గా కాదు కదా! అంటే అందరితో పాటు కలిపి వాళ్ళిద్దరూ ఒక అంటే మనం అనుకుంది ఫస్ట్‌లో ఒక ప్రోగ్రామ్‌లో వస్తే చాలు అనుకున్నాం. ఇప్పుడు ఒక మూవీలోనో, వెబ్ సీరీస్‌లోనో, ఒక ఆల్బమ్‌లోనో వస్తే బావుండని అనుకున్నాం గదా! సో, అది త్వరలో జరగబోతుంది. సో, ఇదొచ్చేసి మన మ్యూచువల్ ఫండ్స్‌కి గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పొచ్చనమాట. ప్లస్ తనుజ వచ్చేసి ఆల్రెడీ పీఎంజే జ్యువెలర్స్‌కొచ్చింది కదా! దానికి సంబంధించి ఒక అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఇచ్చింది. ఆల్రెడీ నేనిప్పుడు చెప్పాను. ఆ పీఎంజే జ్యువెలర్స్‌లో తను కొన్ని షేర్ చేసుకుందనమాట. అవేంటంటే, "మీరు మీ మదర్ దగ్గర దాచిన సీక్రెట్స్ ఏంటి?" అని చెప్పి అడిగితే, "నేను మా మదర్ దగ్గర సీక్రెట్స్ ఏం దాచలేదు. బట్ కాకపోతే మా మదర్‌కి వచ్చేసి ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను. ఎవరైనా నాతో గొడవ పడినప్పుడు అది చెప్పేదాన్ని. చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా నాకు ఫోను చేసినప్పుడు అంటే మా మదర్ అయితే ఇంక వాళ్ళకి కొంచెం దూరంగా ఉండని చెప్పి చెప్పేవాళ్ళు. కానీ నేను వాళ్ళకి ఫోను చేసినప్పుడు వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళతో మాట్లాడినా అది మాత్రం చెప్పేదాన్ని కాదు. అంటే అవి మాత్రం కొంచెం దాచేదాన్ని. అంటే సీక్రెట్ అంటే సీక్రెట్ ఏం కాదు. ఇట్లా చెప్తే కొంచెం బాధపడతారు. ప్లస్ నన్ను కోప్పడతారని చెప్పి నేను చెప్పకుండా దాచేదాన్ని అని చెప్పి చెప్పిందనమాట. ప్లస్ ఇంకొకళ్ళు అడిగారు, "మీ మదర్‌కి మీరిచ్చిన ఫస్ట్ సాలరీ నుంచి వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి?" అని అడిగితే, నేను మా మదర్ గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? ఇప్పటి వరకు నా సాలరీ ప్రతి రూపాయి మా మమ్మీ అకౌంట్‌లోకెళ్తుంది. నా అకౌంట్‌లో ఇంతవరకు అకౌంట్‌లో వేయించుకోలేదు. అంటే ప్రతి అమౌంట్ మా మదర్ అకౌంట్‌కెళ్తుంది. సో, ఇదే మా మమ్మీకి ఇచ్చే గిఫ్ట్ అన్నట్టు చెప్పిందనమాట. ప్లస్ మా మదర్ నాకు ప్రతి దానిలో సపోర్ట్ చేస్తారు. ప్రతి విషయంలోనూ మా మదరే ముందుండి నన్ను నడిపిస్తుంటారని చెప్పి చెప్పిందనమాట. ప్లస్ నాకైతే సీక్రెట్స్ లేవు గానీ, మా సిస్టర్స్‌కయితే చాలా సీక్రెట్స్ ఉంటాయి అన్నట్టు చెప్పిందనమాట. ప్లస్ ఇంకొకటి, మీరు బైరా అంటే బైరాని మీరు మిస్ అవుతున్నారంటే, నా కొడుకుని నేను నిజంగానే మిస్ అవుతున్నాను. అసలు ఇంత ఇదిగా పీస్‌ఫుల్‌గా ఉంటుందని తెలిస్తే, నేను బైరాని నా కొడుకుని తీసుకొచ్చుకునేదాన్ని. నా పక్కనే కూర్చొని ఉంటాడు వాడు. అసలు వాడికి నేను ఒక్కదాన్ని ఉంటే చాలు, ఇంకెవ్వరు అవసరం లేదంటే, పక్కన ఎవరు కొడుకా అని చెప్పి అనేటప్పటికి, నాకు బైరా అని చెప్పి చెప్తుందనమాట. అంటే యాక్చువల్‌గా తను బైరాని ఎంత మిస్ అవుతుందనేది ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. అదేంటంటే, బైరా నేను లాంగ్ షూటింగ్‌లో ఉన్నప్పుడు అవి అయిపోయి వచ్చిన తర్వాత తనసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడంటే, ఎంత హ్యాపీగా నాకనిపించిందో అది తన ఫేస్‌లో నాకు కనిపిస్తుందని చెప్పి చెప్పిందనమాట మన తనూజ. ప్లస్ బైరా గూడా తను ఫుడ్ తినేటప్పుడు అంటే తను డిన్నర్ చేసేటప్పుడు బైరాకి డిన్నర్ పెడుతుంటే తను హ్యాపీగా తన డిన్నర్ టైమ్‌లో డిన్నర్ చేయటం, తను ఎంజాయ్ చేసే ప్రతి మూమెంట్‌ని క్యాప్చర్ చేసి మన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది. అదైతే ఇప్పుడు చాలా వైరల్ అయిపోయింది. అంటే ఇప్పుడు బైరా అంటే తనకే గాదు, మనందరికి కూడా ఇష్టం ఉంటుంది గదా! సో, ఇదొచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.